ఒక మాట పదే పదే అంటూ ఉంటే అదే నిజమని నమ్మేటటువంటి లోకం. బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారడానికి అదే కారణమైంది, జగన్మోహన్ రెడ్డి మారడానికి అదే కారణమైంది. అక్కడ గ్రోత్లో గ్రేట్, ఇక్కడ గ్రోత్లో గ్రేట్. కానీ ప్రచారం గ్రోత్ కంటే ఎక్కువగా జరగటం, విధ్వంసం అన్నటువంటి ప్రచారం జరిగింది. ఈ రెండు చోట్ల కూడా ప్రచారం ద్వారానే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంక్షోభాలు వచ్చినా అక్కడ తరిమి కొడితే ఇక్కడ 11కి పరిమితం చేశారు. అయితే నిజం అనేటువంటిది నిలకడ మీదనే ఉంటుంది కదా. తాజాగా చూస్తే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం ఏదైతే 2011-12 స్థిర ధరల ఆధారంగా గడిచిన 4 ఏళ్లలో చేపల ఉత్పత్తులు విలువ పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా ఉంది. 2019-20 నుంచి 22-23 వరకు 4 ఏళ్లలో చేపల ఉత్పత్తితో పాటు విలువ కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. 2019-20 సంవత్సరంలో స్థిర ధరల ఆధారంగా 58,700 కోట్లు విలువ చేసే చేపల ఉత్పత్తి జరిగితే 22-23లో 79,900 కోట్లు, 22-23లో ఆక్వా చేపలు వీటికి సంబంధించి 40.9% వాటా ఉంది దేశంలో. ఆ తర్వాత స్థానంలో మన తర్వాత ఎక్కడో బెంగాల్ 14.4% ఉంటే ఆ తర్వాత ఒరిస్సా 4.9, బీహార్ 4.5, అస్సాం 4.1 ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో కలిపి 31.1% ఉంది. ఇకపోతే పశువుల ఉత్పత్తికి సంబంధించి 2019-20 లెక్కలు చూసుకుంటే 54,200 కోట్ల రూపాయలు ఉంటే 2022-23లో 64,000 కోట్లు. తద్వారా దేశంలో ఏపీ దిగువ నుంచి 4వ స్థానానికి ఎగబాకింది. అంతకుముందు అట్టడుగు నుండేది. 2022-23లో దేశవ్యాప్తంగా చూస్తే ఏపీలో పశు సంపద ఉత్పత్తుల వాటా 7.8% ఉంది. రాజస్థాన్లో 12.5, ఉత్తరప్రదేశ్లో 12.3, తమిళనాడులో 9.1, మహారాష్ట్రలో 7.3% ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో కలిపి 50.9% ఉంది. ఇకపోతే ఉద్యాన పంటలు, పండ్లు, కూరగాయలు ఉత్పత్తి విలువ పెరుగుదలలో లాస్ట్ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో ఉంది. పండ్లు, కూరగాయల ఉత్పత్తుల విలువ ధరల లెక్క ప్రకారం చూస్తే ఏపీలో 2019-20లో 35,000 కోట్లు, 22-23లో 35,800 కోట్లు. స్థిర ధరల ఆధారంగా 22-23లో ఏపీలో పండ్లు, కూరగాయల ఉత్పత్తుల వాటా 8.2%, బెంగాల్లో 11.4, మధ్యప్రదేశ్లో 10.9, ఉత్తరప్రదేశ్లో 10.5, మహారాష్ట్రలో 8.9, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కలిపి 49.2% వాటాగా ఉన్నటువంటిది. ఓవరాల్గా 4 ఏళ్లలో కూడా పెరుగుదల. అయితే పోటీ పరంగా చూస్తే మత్స్య ఉత్పత్తుల్లోనే నెంబర్ 1గా ఉన్నాం, మిగతా వాటిట్లలో బెటర్ అనిపించుకున్నాం.